లార్డ్స్లో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ఓడడానికి టాస్ కోల్పోవడమే మ్యాచ్ ఫలితంపై పెద్ద ప్రభావం చూపిందని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసినప్పటికీ దక్షిణాఫ్రికా ఆ లక్ష్యాన్ని 49.2 ఓవర్లలో ఛేదించి 4 వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత జట్టులో విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు చేసి తన 53వ వన్డే శతకాన్ని సాధించగా, ఇక మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులతో తన కెరీర్లో తొలి వన్డే సెంచరీని నమోదు చేశారు. ఈ ఇద్దరి శతకాలతో భారత్ భారీ స్కోరు దశగా దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో డ్యూ ఎక్కువగా ఉన్న కారణంగా బౌలర్లకు ఇబ్బందిగా మారిందని అన్నారు. అలాగే ఈ ఓటమి అంత బాధగా అనిపించట్లేదు. రెండో ఇన్నింగ్స్ లో డ్యూ కారణంగా బౌలింగ్ చాలా కష్టంగా మారింది. టాస్ మళ్లీ పెద్ద పాత్ర పోషించిందని అన్నారు. రెండోసారి కూడా నేను టాస్ ఓడిపోయాను, అందుకే కొంచెం నన్నే తిట్టుకుంటున్నా అని రాహుల్ వ్యాఖ్యానించారు. భారీ స్కోర్ చేసినప్పటికీ మరో 20-25 పరుగులు ఎక్కువ చేసుంటే బౌలర్లకు మరింత ఉపయోగపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి 350+ మంచి స్కోరే, కానీ ఆ తడి బంతితో బౌలర్లు కొంచెం బాగా ఉండేందుకు మరికొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఇక ఆ తరువాత రాహుల్ కోహ్లీ, రుతురాజ్ ఆట తీరును ప్రశంసించారు. రుతు బ్యాటింగ్ అద్భుతం, అర్ధ సెంచరీ తర్వాత అతని ఆట వేగం పెంచిన తీరు చూడ్డానికి చాలా బాగుంది. కోహ్లీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఆట తీరు ఆయన ఎన్నోసార్లు కనబరిచారని రాహుల్ అన్నారు. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు, ఫీల్డర్లు విఫలమవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు బౌండరీ లైన్ వద్ద ఎయిడెన్ మర్కరమ్ ఈజీ క్యాచ్ ను యశస్వి జైస్వాల్ డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.